హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక వంగల ఛానల్ అండి. ఈ వీడియోలో అయితే నేనైతే మీకు వడియాలు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఇది బియ్యం పిండితో చేసిన వడియాలండి. దీనికోసం అయితే ముందుగా మనమైతే 2 గ్లాసుల బియ్యం పిండి అయితే ఇలా జల్లించుకోవాలండి. జల్లెట్లో పోసేసుకున్న తర్వాత మనం ఒక మూకుడు లాంటిది ఏదన్నా మందంతో కొంచెం తీసేసుకొని దాంతో మనం ఒక గ్లాస్ పిండి పోసినట్లయితే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నేనైతే 2 గ్లాసుల బియ్యం పిండితోనైతే చేయాలనుకున్నాను కాబట్టి దానికి సరిపడా 4 గ్లాసుల వాటర్ అయితే పోసేసాను. మనకు రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసేసి దాంట్లోనే జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా జీలకర్ర అనేది మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు ఆ వేడి నీళ్ళు అనేది మరిగినప్పుడు మనం తీసుకునే 2 గ్లాసుల పిండిని అయితే దీంట్లో పోసేసి మంచిగా కలపాలి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఎక్కడైనా ఉండలు ఉంటే అది ఉడకదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ వరకు ఈ మూత పెట్టేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, మూత తీసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా కూడా పిండి కదండి, బియ్యం పిండి, ఎక్కడైనా ఇట్లా ఉండలాగా ఉంటాయి కాబట్టి దాన్ని తీసేసుకోవాలి. ఉండలు లేకుండా తీసేసుకొని మంచిగా చూడండి, వీడియోలో చూపించిన ఈ విధంగా బాల్స్ వచ్చేలాగా ఉన్నట్లయితే ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. దాని తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి పక్కనే పెట్టేసుకోవాలి. తర్వాత మన ప్రెస్, ఇది పూరి ప్రెస్తోనే కానీ లేదా చేతితో కానీ మనం ఈ పాపడ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి మనం వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా కొద్దిగా ఆయిల్ అయినా. ఈ విధంగా కవర్ పెట్టి ఒక చిన్న బాల్ లాగా చేసేసుకొని కవర్ పెట్టి దానికి కొంచెం ఆయిల్ పెట్టినా సరిపోతుంది, లేకపోతే వాటర్ పెట్టేసైనా ఈ విధంగా మనం అన్ని పాపడాలు అనేది ఒత్తేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ అయితే మా చిన్నోడు అటు ఇటు చేసేసరికి కొంచెం అటు ఇటు అయిపోయింది. దానికోసం ముందుగా అయితే ఒక తడి క్లాత్ని అయితే పెట్టేసుకోవాలి. తడి క్లాత్ మీద ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. ఇవి ఎండకి అవసరం లేదండి, ఎండ లేకున్నా కూడా మనకు ఫ్యాన్ కింద 1 డేలోనే అయితే ఆరిపోతుంది. మొత్తం ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇవన్నీ పిండి ముద్దలు అనేవి బాల్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు ఈ పాపడ్ చేయడం అనేది చాలా సింపుల్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఎండ అవసరం లేదు, ఒక్క రోజు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్గా ఈ పిండి అనేది ఉడకాలి. ఉడకకపోయినా కూడా పాపడ్ అనేది విరిగిపోతాయి ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి పాపడ్ మనం ఈ క్లాత్ పైన పెట్టిన తర్వాత మొత్తం పాపడ్ అనేది ఆరకముందే మనం టర్న్ చేసేయాలి. టర్న్ చేయలేదనుకోండి మొత్తం పాపడ్ అనేది విరిగిపోయి పాపడ్ అనేది మనకు బాగా రాదు ఫ్రెండ్స్. ఈ 2 టిప్స్ అయితే కంపల్సరీగా పాటించాలి. ఈ విధంగా అన్నీ చేసేసుకొని క్లాత్ మీద పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఆరకముందే చూడండి నేనైతే టర్న్ చేస్తున్నాను. ఈ విధంగా టర్న్ చేయాలి. ఇదైతే మిస్ కాకండి. ఈ విధంగా నేనైతే ఈవినింగ్ అయితే పెట్టేశాను. 4:35 వరకు పెట్టేసేసి మార్నింగ్ కల్లా చూసేస్తానైతే మార్నింగ్ పాపడ్ అంతా మొత్తం ఇట్లా ఏమంటారండి, ఆరిపోయిందండి పాపడ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆరిపోయింది. మధ్యలో క్రాక్స్ అంటే మా పిల్లోడైతే అటు ఇటు చేసేసాడు. ఈ విధంగా అయ్యాక పాపడ్ చూపిస్తే చూడండి, ఆయిల్లో వేసి చాలా బాగా మంచిగా పొంగుతున్నాయి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.